షాపు అద్దెకు కావాలంటూ అమ్మాయిని కలిశాడు. హిందువుగా పేరు మార్చుకున్నానని మాయ మాటలు చెప్పాడు. నవదుర్గ అనే పేరుతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వివాహం చేసుకున్నాడు. కట్ చేస్తే ఫస్ట్ నైటే పెళ్లాడిన యువతికి మత్తుమందు ఇచ్చి అతడి సోదరులు స్నేహితులతో కలిసి ఆ యువతిపై గ్యాంగ్ రేప్ చేశాడు. యువతి పేర ఉన్న ప్రాపర్టీస్ డబ్బు అంతా దోచుకొని జంప్ అయ్యాడు. ఇది హైదరాబాద్ పంజాగుట్టలో వెలుగు చూసిన లవ్ జిహాద్ వ్యవహారం. నవాజ్ అనే యువకుడు లవ్ జిహాదీతో యువతిని ఎంత చిత్రహింసలు పెట్టాడో, బెదిరించి ఎంత మానసిక క్షోభకు గురి చేశాడో బాధితురాలు చెబుతుంటే ఎవరికైనా కన్నీరు ఆగదు. తనలాంటి గతి మరొకరికి పట్టొద్దని తెగించి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనని మోసం చేసి వివాహం చేసుకున్న నవాజ్కు ఇది 3వ వివాహమని అంటున్న బాధితురాలితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. వివరాలు చూపించి ప్రేమలోకి దించి ఆ తర్వాత మెల్లిగా కూడా పెళ్లి చేసుకుందాము అదంతా కూడా చెప్పిన తర్వాత అమ్మాయి నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత మతం మార్చుకోవాలి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, లక్షలు ఇవ్వాలి, ప్లాట్లు రాసి ఇవ్వాలి, ఇవన్నీ అని చెప్పి కూడా ఆ బాధితురాల్ని ఒక వ్యక్తి కూడా తీవ్రంగా కూడా ఆవేదనకు గురి చేశాడు. దాంతో బాధితురాలు ఇటు కుకట్పల్లి పోలీసులను అయితే ఆశ్రయించింది. కుకట్పల్లి పోలీసులు 0 FIR నమోదు చేయడంతో బేగంపేట కూడా వచ్చింది. ఆమెపై పలుమార్లు అత్యాచారం చేస్తుందంటూ కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నాతో బాధితురాలు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఈ నిందితుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఏమని చెప్పి మీతో పరిచయం పెంచుకున్నాడు? అసలు మేలో పరిచయం సార్. వీళ్ళు లాస్ట్ ఇయర్ May 17 మా షాప్ రెంట్కి వచ్చింది ఒకటి, దానికి నో బ్రోకర్లో పెడితే వీళ్ళు అలా పరిచయం అయ్యారు. నాకు పరిచయం అయిన 3 డేస్కే అతను కన్వర్ట్ అయిపోయాడు, హిందూలాగా మారిపోయాడు అని చెప్పాడు నాకు. అలా మాకు పరిచయం అతను. తర్వాత అంటే ఇలా పెళ్ళి ఒకటి, వాళ్ళు నాకు ఫిజికల్గా అలా ఇక్కడ బేగంపేటలో చేశారు. మళ్ళీ కుందన్బాగ్లో పెళ్లి రోజు కూడా తమ్ముళ్ళు అందరు కలిసి నాతోటి అలా. ఏంటి మేడం, పెళ్లి జరగక ముందే వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్గా యూజ్ చేసుకున్నారు? అతను ఒక్కడే కాకుండా వాళ్ళ తమ్ముళ్ళని కూడా చెప్తున్నారు. ఎలా మిమ్మల్ని ఎలా లొంగ తీసుకున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఏమని చెప్పి ఒప్పించారు? వాళ్ళ దగ్గర అదే మత్తు పదార్థాలు ఉండేటివి, అది ఇచ్చేవాళ్ళు ప్రతిసారి నాకు. ఇంకా అంటే వాళ్ళు కళ్ళలో చూసి మాట్లాడితే ఇంకా మనం వాళ్ళ దాంట్లో వెళ్ళిపోతాం. అది వాళ్ళు చేసేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఇందులో ఉన్నారు సార్. పెళ్లి మీ ఇష్టపూర్తంగానే చేసుకున్నారు లేకుంటే అది కూడా బలవంతంగా చేశారు? ఎందుకంటే మాకు కొన్ని పెళ్లి ఫొటోస్ చూసాము, అందులో మీరు నవ్వుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది ఆ సమయంలో? అప్పుడు కూడా మీకు ఇలాంటి డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా? అవైతే ఎప్పటి నుంచి ఇస్తున్నారో తెలీదు. పెళ్ళి చేసుకున్న తర్వాత నా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో డిలీట్ చేస్తామని చెప్పారు నాతోటి. డిలీట్ చేస్తారని చెప్పి అనుకున్నాను. నేను కూడా నవ్వుతూ ఉన్నానంటే ఇంకా వాళ్ళు నటించమని చెప్పారు ప్రతిసారి నాకు. అంటే నువ్వు బయట నీది చూపిస్తే మీ అమ్మ చెల్లిని మేము చంపేస్తాము, చంపి అది న్యాచురల్ డెత్ లాగా ప్రూవ్ చేస్తే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అన్నారు ప్రతి ఒక్కళ్ళు. అందులో డబ్బు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది మీ దగ్గర నుండి. డబ్బులు ఎప్పుడు తీసుకున్నాడు? పెళ్లికి ముందు తీసుకున్నాడా లేకుంటే తర్వాత తీసుకున్నాడు? అసలు ఎందుకు తీసుకున్నాడు, ఏమని చెప్పి తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు మీ దగ్గర నుండి? ప్రాపర్టీ అయినా డబ్బు అయినా? ఫస్ట్ ల్యాండ్ కొంటున్నాను నా పేరు మీద అని చెప్పి తీసుకున్నారు. పెళ్ళికి ముందు. దాని తర్వాత హవాలా నోట్ పోయింది, ఒకవేళ డబ్బులు రిటర్న్ ఇవ్వకపోతే ఓల్డ్ సిటీ వాళ్ళు వచ్చి చంపేస్తారు అని చెప్పారు. తర్వాత బిజినెస్ నతాషా అని బిజినెస్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంకా ల్యాండ్ మాది అమ్మారనమాట. అమ్మేసి అది దానికి 500 స్క్వేర్ యార్డ్స్ ఉంది ల్యాండ్ శంషాబాద్లో. అది అమ్మేసి ఆ డబ్బులు కూడా తీసేసుకున్నారు. మా మమ్మీకి 4 lakhs ఏమో ఇచ్చారు అంతే. అది పెళ్లి తర్వాత మీరు ఎక్కడున్నారు? అతనితో కలిసే ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారా, లేకుంటే ప్రైవేట్గా ఇద్దరు వచ్చి ఎక్కడైనా ఉన్నారా? ఆ సమయంలో మీ అమ్మగారు ఎక్కడున్నారు? ఫస్ట్ ఒక 1 month మా మమ్మీ నాతోనే ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు ఇలా బాండ్ చేయించారు మా మమ్మీకి, డబ్బులు ఇస్తాము మీకు రిటర్న్ ఇస్తామని. వాళ్ళ మమ్మీ వచ్చారు హైదరాబాద్కి, నసీమ్ అని వాళ్ళ మమ్మీ వచ్చి నీ పెళ్ళి అయిపోయింది ఎట్లాగో నీకా మేము తీసుకెళ్ళి చేస్తాం 3 monthsలో అని చెప్పారు. 3 monthsలో డబ్బులు ఇచ్చేస్తామని కూడా చెప్పారు. వాళ్ళ మామ అని వచ్చారు, ఇమామ్ హుస్సేన్ అని చెప్పి వచ్చాడు. అతను వచ్చి డబ్బులు మేము ఎందుకు రిటర్న్ ఇస్తాం, అది డౌరీ కింద తీసుకుంటాం మేము. మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు అవి కట్నం కింద అని అన్నారు ఆయన. నువ్వు ఇంకా ముస్లిమే, ఇంకా ఎలాగైనా నువ్వు అని చెప్పి అది కూడా అన్నారు ఆయన.
ఆ, ఎందుకమ్మా ప్రధానంగా మీరు 2025 జూలైలో పెళ్లి జరిగింది అంటున్నారు, మేలో పరిచయం అంటున్నారు, ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. ఎందుకు ఇప్పటివరకు మీరు బయటికి రాలేకపోయారు? బయటకు వస్తే ఏమైనా చేస్తాను అసలు ఇది ఏం జరిగింది? ఎందుకు బయటికి రాలేరు? ఇప్పుడే ఎందుకు వచ్చారు బయటికి? బయటికి వస్తే ఒకటి నా ఫొటోస్ వాళ్ళ దగ్గర ఉన్నవి బయట పెడతాము, సోషల్ మీడియాలో వైరల్ చేస్తాము. దాని తర్వాత మా చెల్లిని కిడ్నాప్ చేస్తామని అన్నారు, తనని రేప్ చేసి చంపేస్తామని అన్నారు, మా మమ్మీని చంపేస్తాం, అది న్యాచురల్ డెత్ లాగా ప్రూవ్ చేస్తామని చెప్పారు. ఇలాంటి మాటలు చెప్పారు. నాకు ఎవరు లేరు, మేము ముగ్గురమే అన్నమాట. మా ఫ్యామిలీ ఉంది కానీ కొంచెం గొడవలు ప్రాపర్టీ ఇష్యూ వల్ల మేము వాళ్ళతో మాట్లాడలేదు, దూరంగా అయిపోయాము. దాని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు అని తెలుస్తుంది. అసలు ఏం చేసుకున్నారు? ఎందుకు అంత చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఎప్పుడు చేసుకున్నారు? ఇది ఇంకా అతను వెళ్ళిపోయాడు సార్ జనవరి 12కి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా ఫొటోస్ అన్ని బయటికి వస్తాయి, మా మమ్మీ వాళ్ళు ఇంకా ఎక్కడ ఏం చేయాలో తెలియదు కదా సార్ వాళ్ళకు కూడా. అలా అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను నేను, నా భయంతో. ఇంకా బయటికి వస్తే నా జీవితం నేను ఎవరి ముందు అలా ఎత్తుకోలేను కదా సార్. అలా అని చెప్పి నేను సూసైడ్ చేసుకున్నాను సార్. సో అది వింటున్నాం కదా. ముందుగా కూడా అంటే వీళ్ళ బాధితురాల దగ్గర ఉన్నటువంటి షాప్స్కి రెంట్ కావాలంటూ కూడా వచ్చాడు. వచ్చి మెల్లిగా కూడా పరిచయం పెంచుకున్నాడు, ప్రేమ అనే పేరు చెప్పాడు. నమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మతం మారాలి, లేకపోతే నిన్ను కొడతాము, మీ అమ్మ అదేవిధంగా చెల్లెల్ని చంపేస్తామంటూ కూడా నిందితులు బాధితురాల్ని భయపెట్టిన పరిస్థితి. అదేవిధంగా పలుమార్లు ఇటు ఆ నిందితులకు సంబంధించినటువంటి సోదరులు కూడా బాధితురాల్ని రేప్ చేశారంటూ కూడా బాధితురాలు ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ మానభంగం చేసే సమయంలో అశ్లీల ఫోటోలు చిత్రీకరించి ఒకవేళ నువ్వు బయట మా గురించి కంప్లైంట్ చేసినా లేకపోతే బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పినా కూడా ఇవన్నీ కూడా మేము బయట పెడతాము అని చెప్పడంతో కూడా బాధితురాలు ఎవరికి చెప్పుకోలేక తను ఇంట్లోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గానైతే అతను గత 3 నెలలుగా కూడా అబ్స్కాన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో తను ధైర్యం తెచ్చుకొని కూడా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించి ఇప్పటికైనా నాకు న్యాయం జరగాలి, ఏదైతే ఈ మత మార్పిడి పేరుతో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇంకో అమ్మాయికి జరగకూడదంటూ కూడా నేను ముందుకు వచ్చాను, నన్ను ఇప్పటికైనా ఇటు కోర్టులే కానీ పోలీసులే కానీ నన్ను ఆశ్రయించి నాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శివతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.